మోటో. సో ఈ పేరైతే మనం పరిచయాలు చేయాల్సిన అవసరం లేదు. చాలామందికి 2005, 10, 15 ఈ 10 అంటే ఈ డెకేడ్లో ఉన్న వాళ్ళకి, అంటే కొంచెం ఏజ్లో ఉన్న వాళ్ళకి ఈ మొబైల్స్ చాలా స్పెషల్ అని చెప్పొచ్చు. ఎందుకంటే స్టార్టింగ్ ఫ్లిప్ మొబైల్ తీసుకొచ్చింది వాళ్ళే, టచ్ మొబైల్ తీసుకొచ్చింది వాళ్ళే, ఏదైతే 2006, 7, 8 ఆ మధ్యలో. అలాగే మ్యూజిక్ సిరీస్, రేజర్ సిరీస్ చాలా మంచి ఫోన్స్ తీసుకొచ్చారు. కాకపోతే వీళ్ళ దగ్గర ఉన్న ప్రాబ్లం ఏంటంటే కన్సిస్టెన్సీ అయితే పెద్ద ఇష్యూ అనమాట వీళ్ళ దగ్గర. సో కంపెనీ చేతులు మారుతూ ఉంటుంది, కొత్త కొత్త ఇన్నోవేషన్స్ వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. అండ్ మోటో Z2 ఫోర్స్ అనే జెట్ సిరీస్లో మనకి డిటాచబుల్ లైక్ మోడ్స్ కూడా తీసుకొచ్చారు. చాలా అంటే చాలా ఇన్నోవేటివ్ టెక్నాలజీ సో మోటో దగ్గర అయితే ఉంది. కాకపోతే కన్సిస్టెన్సీ ప్రాబ్లం వల్ల అయితే వీళ్ళు ఒక్కసారి కూడా మార్కెట్లో ఒక 5 years టాప్లో అయితే ఉండలేకపోయారు, నిలబడలేకపోయారు అనమాట. ప్రతిసారి వెళ్ళిపోయి బ్యాక్ వస్తుంది. సో లాస్ట్ టైం లెనోవోకి షిఫ్ట్ అయ్యారు. లెనోవో వాళ్ళు కొన్నాక సో మనకైతే డిజాస్టర్గా మిగిలింది ఒక 1 or 2 years. బట్ ఇప్పుడు మోటో గేర్ మార్చింది. సో లాస్ట్ 2 years నుంచి షామీ ప్లేస్ నాకు ఎందుకో మోటో రీప్లేస్ చేస్తుంది అనిపిస్తుంది. సో వీడియో లాస్ట్ వరకు చూడండి. ఈ 2023 బిగ్ బిలియన్ డేస్ సేల్లో, అమెజాన్ గ్రేట్ ఇండియా సేల్ మోటో మొబైల్స్ కొనొచ్చా లేదా, సో అసలు మోటో స్ట్రాటజీ ఏంటి, ఇవైతే నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బై ద వే మనమైతే మోటో Z2 ఫోర్స్ మొబైల్ 2.5 years పైగా వాడున్నాం కాబట్టి సో దాని ఎక్స్పీరియన్స్ కూడా నేను మీతో చెప్పడానికి అయితే ఆస్కారం అయితే ఉంటుంది అనమాట. మరి ఏమాత్రం లేట్ చేయండి, వీడియోకి వెళ్దాం. వెళ్ళే ముందు గట్టిగా లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ మరింత కంటెంట్ అయితే మీకోసం తీసుకొస్తాను. ఇక రండి వీడియోలోకి వెళ్దాం. మోటో అయితే మనకి 3 years బ్యాక్ G సిరీస్ ఫోన్స్ కొన్ని ఫోన్స్ తీసుకొచ్చింది. బట్ అనుకున్నంత సక్సెస్ అయితే కాలేదు. అవి చూడడానికి చాలా బల్కీగా ఉండేది. సో అవుట్డేటెడ్ డిజైన్స్తో వచ్చాయన్నమాట. సో మనకి 2 years లాస్ట్ 2022 అని చెప్పుకోవచ్చు. లాస్ట్ ఇయర్ 2021 ఎండింగ్ దగ్గర నుంచి అయితే మోటో గేర్ మార్చిందనమాట. సో మోటో ఏం చేసిందంటే బడ్జెట్ని టార్గెట్ చేసింది. ఒకప్పుడు 20,000కి మిడ్ రేంజ్ ఫోన్ తీసుకొచ్చే మోటో ఇప్పుడు 10,000, 12,000కి మిడ్ రేంజ్ ఫోన్స్ తీసుకురావడం మొదలెట్టింది అనమాట. సపోజ్ ఇప్పుడు మనకి సో ఒక ఫోన్ G30 సిరీస్, G33 అనే ఫోను కేవలం 8GB 128GBతో మీకు 9,000, 8,000కి, మళ్ళీ 7,799 రూపాయలకి, మళ్ళీ 6,699 రూపాయలకి కూడా ఈ ప్రైస్ డ్రాప్ సేల్లో కనిపించింది. బిగ్ బిలియన్ డే సేల్లో నాకు తెలిసి 6,500 చేతికి వచ్చే అవకాశం. 8GB 128GB స్నాప్డ్రాగన్ 695 ప్రాసెసర్తో అండ్ 50MP బ్యాక్ కెమెరా, 6.5 inches 90Hz మనకి డిస్ప్లే, LCD డిస్ప్లే రావడం అవుతుంది. ఈ బడ్జెట్లో దాదాపులో కూడా ఒక్క ఫోన్ కూడా లేదు. మళ్ళీ 30W ఫాస్ట్ ఛార్జింగ్, 5000 mAh బ్యాటరీ. సో ఇదే కాదు, ఇది జస్ట్ ఎగ్జాంపుల్ మాత్రమే. మోటో తన గేర్ చేంజ్ చేసిందని చెప్పడానికి మరొక రీజన్ అయితే మోటో Edge40 Neo అనమాట. సో ఈ ఫోన్ అయితే అమేజింగ్ అని చెప్పొచ్చు. మనకి MediaTek 7000 సిరీస్తో ప్రాసెసర్ తీసుకొచ్చింది. సో మంచి బడ్జెట్లో మంచి ప్రాసెసర్తో రావడంతో పాటు అండ్ కెమెరా సెటప్ కానీ మనకి 50MP, 13MP మెయిన్ సెన్సర్స్ కానీ బ్యాక్ సైడ్, ఫ్రంట్ 30MP సెన్సర్స్, అలాగే 5000 mAh బ్యాటరీ, 68W ఫాస్ట్ ఛార్జింగ్. సో చెప్పుకుంటూ పోతే ఆ ఫోన్లో ఇంకొక మెయిన్ ఆకర్షణ ఏంటంటే బిలో 20,000 ఇండస్ట్రీలో ఫస్ట్ టైం వచ్చేసి IP68 వాటర్ అండ్ డస్ట్ రేటింగ్స్తో మనకి ఫోన్ అయితే తీసుకురావడం జరిగింది. ఇప్పటి వరకు 20,000 లోపల ఎవడ సాహసం చేయలేదు. విత్ కర్వ్డ్ డిస్ప్లే, 144Hz QLED ప్యానల్ విత్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్. ఈ స్పెక్స్ చెప్తుంటే ఇప్పటి వరకు దరిదాపుల్లో టచ్ చేసిన వాళ్ళు కూడా లేరనమాట. సో ఎంత రెవల్యూషన్ అంటే ఈవెన్ షామీ కూడా ఆ బడ్జెట్లో ఫోన్ తీసుకురాలేదు. ఒకవేళ షామీ ఫామ్లో ఉంటే ఇప్పుడు షామీ కూడా ఆ బడ్జెట్లో ఫోన్ తీసుకురాలేదు. అంతలా ఒకప్పుడు అదే 20,000కి ఒక స్నాప్డ్రాగన్ 430 ప్రాసెసర్తో ఒక చెత్త ఫోన్ తీసుకొచ్చిన మోటో సో 2 yearsలోనే అంత షైన్ అయితే అయిందనమాట. సో అది మోటో చరిత్ర. నేను మోటో Z2 ఫోర్స్ మొబైల్ వాడాను ఒక 3 years, 2.5 years వరకు. సో దీంట్లో ముఖ్యంగా మాట్లాడుకోవాల్సిన ప్రోస్ గురించి దీని UI అని చెప్పొచ్చు. ప్రజెంట్ అయితే మై UI అయితే రన్ అవుతుంది. సో ఈ మై UIలో మనకి ఒక లాట్ ఆఫ్ కస్టమైజేషన్ ఆప్షన్స్ లైక్ గెస్టర్స్ అయితే ఉంటాయి. షేక్ టు టార్చ్ లైట్ ఆన్, షేక్ టు టార్చ్ లైట్ ఆఫ్, అండ్ మనకి ఒకసారి డబుల్ షేక్ చేస్తే లైక్ మన కెమెరా ఆన్ అవ్వడం, ఆఫ్ అవ్వడం, ఇలాగ చాలా గెస్టర్స్. అంటే ప్రజెంట్ మోటో దగ్గర 13 గెస్టర్స్ వరకు ఇంట్రడ్యూస్ అయితే చేస్తుందన్నమాట. ఇవి గెస్టర్స్ మాత్రమే. ఈ గెస్టర్స్ అయితే చాలా ఉపయోగపడతాయి. అండ్ UI మాత్రం క్లీన్గా, బటర్ స్మూత్గా, నో బ్లోట్వేర్, నో యాడ్స్, నో చెత్త. గూగుల్ పిక్సెల్ ఫోన్స్కి ఆల్టర్నేటివ్ అంటే నన్ను అడిగితే మోటో ఫోన్స్ అనే చెప్తాను. సో ఇప్పుడు గూగుల్ పిక్సెల్ 7 సిరీస్ అంతా ప్రాబ్లమ్స్ ఎక్కువ ఫేస్ చేస్తుంది కాబట్టి ఆ ప్లేస్లో మోటో ఫోన్స్ అయితే ఆ UI ఎక్స్పీరియన్స్ మీకు అందిస్తే సో చెప్పాలంటే ఇంకా బెటర్ కూడా ఉంటుంది. ఎందుకంటే మోటో వాళ్ళు దాన్ని లైట్గా చాలా ఫ్లెక్సిబుల్గా సో అంత బాగుంటుంది మోటో UI. సో మోటో UIకి ఇన్ని UIస్లో ఏదో ఒక బగ్స్ పేరు పెట్టారు, కానీ మోటో UIకి అయితే పేరు పెట్టారనమాట. అంత బాగుంటాయి మోటో. అండ్ దీంట్లో కాన్ కూడా ఉంది, అది లాస్ట్లో చెప్తాను. అండ్ UI పరంగా మాత్రం మీకు నాకు 10 out of 9 మార్క్స్ అయితే ఇస్తాను. అంత బాగుంటుంది. సో మీకు ఎప్పటికీ బోర్ కొట్టదు మోటో ఫోన్, ఉన్న రోజులు చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ దీంట్లో వీళ్ళు హార్డ్వేర్ పరంగా చూస్తే హార్డ్వేర్ అయితే సో వే బెటర్ అని చెప్పొచ్చు. ఆ బడ్జెట్లో చూసారు IP68 అనే కాదు, సో మనకి 50,000 లోపలే లాస్ట్ ఇయర్ వచ్చేసి మోటో H30 Ultra తీసుకొచ్చింది. సో సామ్సంగ్ అయితే 1,20,000 ఫోన్లో ఇచ్చిన ఆప్షన్స్ని ఆల్మోస్ట్ ఆల్ వీళ్ళు S23 Ultra ఇచ్చిన ఆప్షన్ కేవలం
50,000 లోపలే తీసుకొచ్చారు. అది మామూలు విషయం కదా. 120 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ విత్ మనకి 50 వాట్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ తీసుకొచ్చారు. 200 MP మెయిన్ కెమెరా, ఎవ్రీథింగ్. దాంట్లో మీకు 1080p ప్యానల్ వచ్చినప్పుడు కూడా హై ఎండ్ ప్యానల్ 144 హెర్ట్జ్ కర్వ్ డిస్ప్లే తీసుకొచ్చారు. సో ఇప్పటికి కూడా రేపు రాబోయే సేల్లో 40,000 ప్రైస్ బ్రాకెట్లో 40 కంటే తక్కువలో కానీ మీకు మోటో H30 అల్ట్రా కానీ వస్తే వన్ ఆఫ్ ద బెస్ట్. ఇది 8 Gen +1 ప్రాసెసర్తో వస్తుంది. వన్ ఆఫ్ ద బెస్ట్ డీలు. సో ఈ రోజుకి కూడా ఆ బడ్జెట్లో ఆ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కానీ, వైర్లెస్ ఛార్జింగ్ కానీ, కెమెరాస్ కానీ అటువంటి ప్రీమియం ఫోన్ ఉందా అంటే ఇప్పటికి కూడా లేదనమాట. సో అంత బడ్జెట్ ఫ్రెండ్లీగా ఫోన్స్ అయితే తీసుకొచ్చారు. అండ్ దీనికి మాత్రం హార్డ్వేర్ అండ్ ప్రైస్ ట్యాగ్ అయితే మాత్రం సూపర్ అని చెప్పొచ్చు. ఈ రెండు మెయిన్ సక్సెస్ అనమాట. వీళ్ళకి సక్సెస్ అవ్వడానికి మెయిన్ కారణం. అండ్ మార్కెటింగ్ కూడా గట్టిగానే చేస్తున్నారు. ప్రొడక్ట్స్ రిలయబుల్గా ఉన్నాయి అండ్ అడ్వాన్స్డ్గా ఉన్నాయి. అడ్వాన్స్ అంటే సో ఒకప్పుడు చెప్పాను కదా, ఒక IPS LCD డిస్ప్లేతో, ఒక మన ఫుల్ HD డిస్ప్లేతో 20,000 mAh ఫోన్ ఈరోజు POLED 144 హెర్ట్జ్ ఫస్ట్ టైం వీళ్ళే 144 హెర్ట్జ్ POLED ప్యానల్స్ అయితే ఇంట్రడ్యూస్ చేశారు. అది చాలా బాగా సక్సెస్ అయ్యాయి. మంచి స్మూత్నెస్ తీసుకుంటుంది. సో తక్కువ బడ్జెట్లోనే హైయెస్ట్ రిఫ్రెష్ రేట్ 568 రిఫ్రెష్ రేట్తో కూడా వీళ్ళు మొబైల్స్ అయితే తీసుకొస్తున్నారు కాబట్టి సో ఆ హార్డ్వేర్ అయితే మాత్రం ఆ ప్రైస్ ట్యాగ్లో కింగ్ అని చెప్పొచ్చు. సో నాకు బాగా ప్రోస్ అనిపించింది అయితే ఇవన్నమాట. సో ఇక మోటో మొబైల్స్లో కాన్స్లు ఏమంటే, సో ఫస్ట్ కాదు చెప్తాను, మీరు కానీ కెమెరా లవర్ అయితే కెమెరా కోసం చూస్తుంటే మోటో ఫోన్ని స్కిప్ చేసేయండి. సో టోటల్గా స్కిప్ చేసేయండి. మీరు 50,000 పెట్టుకున్నా సరే మీకు మోటోలో యావరేజ్ కెమెరాస్ వస్తాయి. మోటో దగ్గర అతిపెద్ద డిసడ్వాంటేజ్ ఏంటంటే వీళ్ళ ఏదైతే కెమెరా అల్గారిథం ఉందో అంతగా ఇంప్రూవ్ చేసుకోలేకపోతున్నారు. అది ఎందుకో నాకు అర్థం కావట్లేదు. ఆ ఒక్క దిక్కడ వీళ్ళు వెనకబడి ఉన్నారు. సో ఆ కెమెరా అల్గారిథం కానీ బాగా ఇంప్రూవ్ చేసుకొని కానీ దిగితే సో మోటో బీట్ చేసే మొబైల్స్ అయితే లేవు. సో కావాలంటే చూడండి, ఫ్లిప్కార్ట్లో ఏ ఫోన్కైనా మోటో ఫోన్కి, ఈవెన్ H30 అల్ట్రా కావచ్చు, H40 కావచ్చు, H40 నియో కావచ్చు, H30 ఫ్యూజన్ కావచ్చు, ఈ ప్రీమియం ఫోన్స్ దేంటైనా చూడండి మీకు కేవలం 3.5 నుంచి 3.9, 3.8 మాత్రమే కెమెరా రేటింగ్ ఉంటుంది. ఎస్పెషల్లీ ఫ్లిప్కార్ట్ ఇది. సో ఎందుకు ఉంటుందంటే వీళ్ళ దగ్గర అంతకు మించి కెమెరా అవుట్పుట్ అయితే రాదు. సో కెమెరాలో ఎక్కువ బగ్స్ రావడం, వీడియో క్యాపబిలిటీ అంత సరిగా లేకపోవడం, ఫొటోస్ డార్క్గా రావడం, సో ఇవన్నీ కూడా మనకి HDR అయితే అంత పర్ఫెక్ట్గా వర్క్ అవ్వడం కెమెరాని అయితే డౌన్ చేస్తుంది అనమాట. ఆ ఒక్క విషయంలో మోటో వెనకబడిందని చెప్పొచ్చు. సో ఈ షామీ కూడా ఈజీగా బీట్ చేస్తుంది మోటోని ఆ కెమెరా విషయంలో. అది ఇంట్లో మెయిన్ ప్రాబ్లం. సో ఈ ప్రాబ్లం అయితే మాత్రం మోటో త్వరలో సాల్వ్ చేసుకుంటే మాత్రం సో మోటో తోపు ఫోన్ అవడానికి గ్యారంటీ లేదు, ఖచ్చితంగా గ్యారంటీ ఇస్తాను. అలాగే షామీని అయితే వెనక్కి నెట్టేసుకొని వెళ్ళిపోయడానికి అయితే ఎటువంటి మనం ఈజీగా దాన్ని అయితే బీట్ చేసి వెళ్ళిపోతుంది. సో ఎందుకంటే ఇప్పుడు షామీ డౌన్ఫాల్ అయితే స్టార్ట్ అయ్యింది. దాన్ని రీప్లేస్ చేసేదానికి రియల్మీ కూడా ఆల్రెడీ డౌన్ఫాల్ స్టార్ట్ అయింది. రియల్మీ కూడా డెవలప్మెంట్ బేస్ సోది మొబైల్స్ అవుతుంది. షామీ రియల్మీ రెండు స్ట్రాటజీస్ అయితే డౌన్ఫాల్ అయ్యాయి. ఇప్పుడు దాని ప్లేస్లో మోటో ఒక్కటే మనకి బడ్జెట్లో ఫుల్ఫిల్ చేస్తూ వెళ్తుంది అనమాట. సో ఇప్పుడు మనకి 6 months 1 year నుంచి అయితే ఇంకా బాగా పుంజుకుంటుంది. సో ఈ మోటో H40 నియో అయితే మాత్రం ఒక ప్రపంచం అని చెప్పొచ్చు. అండ్ ఈ విధంగా మోటో అయితే ముందుకు వెళ్తుంది. దీంట్లో కాన్స్ కూడా చెప్పాను. సో కెమెరా పరంగా అయితే మాత్రం మీరు అసలు మోటో ఫోన్ టచ్ కూడా చేయలేదు. అదర్వైజ్ నాకు యావరేజ్ కెమెరా చాలు, మంచి UI, మంచి క్వాలిటీ మొబైల్ అండ్ మంచి డిస్ప్లేస్, సో ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ ఉండాలంటే మాత్రం మీరు మోటో మొబైల్కి అయితే వెళ్ళొచ్చు అనమాట. సో గాయస్, ఇది మోటో మొబైల్. ఈ సేల్లో కొనాలనుకుంటే మాత్రం నేను చెప్పిన ఈ పాయింట్స్ అన్ని గుర్తుపెట్టుకొని మీరు మోటో మొబైల్ తీసుకుంటే ఖచ్చితంగా 100% మీ డబ్బుకి న్యాయం అయితే జరుగుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఉంది. దిస్ ఈజ్ షో సైనింగ్ ఆఫ్. జై హింద్ గాయస్.